పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహించడం వల్లే లీకేజీల సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ఈ సందర్భంగా యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం యత్నిస్తోందన్నారు. వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో ఉంటే తప్పిదాలు జరగకుండా ఉంటాయని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఇక ఉండదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఆ సంవత్సరమే చెల్లిస్తామని తేల్చెప్పారు. పరీక్షలు నిర్వహించడమే కాదు, పరీక్షలు నిర్వహించడంలో కూడా ఆన్లైన్లో పెద్దగా సమస్యలు లేవు. ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించినప్పుడే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని పరీక్షలను విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్లనే ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ఈ పరీక్షలకు సంబంధించి నీటే కాదు ఇతర పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నం చేస్తుందో వీటిని మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా ఉంటే తప్పిదాలు తక్కువ జరగడానికి అవకాశం ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈ రోజు మాకు భారంగా మారింది. బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది, బీజేపీ దానికి వంతబాడుతుంది. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.